నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్ తో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడుతున్నా కంట్రోల్లోకి రావడం లేదా? నరాల సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? వీటికి అలోపతి మెడిసిన్ సంవత్సరాల తరబడి వాడుతూ విసిగిపోయారా? మరి వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. నమస్తే సార్. నమస్తే అండి. సో రీసెంట్ టైమ్స్లో ఈ డయాబెటీస్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అండ్ దానివల్ల ఇంకా కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. రీసెంట్ టైమ్స్లో ఇది పెరగడానికి రీజన్ ఏంటంటారు సార్? సో రీసెంట్ టైంలో మనకు ఇది చాలా ఎక్కువగా ఎందుకు చూడడం అనేది జరుగుతుందంటే, ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఎక్కువైపోయిందన్నమాట. సో మనకు ఎక్కువగా కూర్చోవడం అనేది అయింది అండ్ ఎక్సర్సైజ్ అనేది మనం ఎక్కువగా చేస్తలేము. ఈ మధ్యలో స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ చాలా ఎక్కువైపోయింది అండ్ దాంతో సహా ఒబేసిటీ లెవెల్ రేంజెస్ అనేది చాలా మందిలో పెరిగిపోయినాయి. ఒబేసిటీ అంటే నార్మల్ వెయిట్ కైనా ఎక్కువ వెయిట్ ఉండడం. సో చాలామంది వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. కరెక్ట్గా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది లేదు. అపాన్ దట్ మనకు స్ట్రెస్ లెవెల్స్ అనేటివి చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. సో ఇవన్నీ చాలా పెరిగినాయి కాబట్టి మనకు దీని మూలన ఈ డయాబెటీస్ కూడా ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. ఇంతకుముందు ఏంటంటే ఎవరిలో ఒకరికి మనం డయాబెటీస్ అనేది వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే 7th లీడింగ్ కాజ్ ఫర్ ద డెత్ అన్నమాట. అంటే డయాబెటీ ఎంతమంది డిసీజెస్తో చనిపోతున్నారు, అందులో డయాబెటీస్తో చనిపోతున్న మనుషులు అనేది చాలా ఎక్కువ అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇనీషియల్ స్టేజెస్లో మనం దీనికి ఐడెంటిఫై చేయలేము. కొంతమందిలో ఏసిమ్టమేటిక్ ఉంటుంది, అంటే సిమ్టమ్స్ కరెక్ట్గా వాళ్ళకు కనబడవు. అండ్ యాక్సిడెంటల్గా మనం ఏదో ఫీవర్ వచ్చింది లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ స్మాల్ సర్జరీ ఉంది, సో దానికోసం మనం బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే అందులో యాక్సిడెంటల్గా మనకు తెలుస్తుంది అండ్ సిమ్టమ్స్ అనేటివి వాళ్ళకు ఉండట్లేదు. సో ఇలా ఉండడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా మనం ఏంటంటే దీనికి డయాబెటీస్ని ఎర్లీ స్టేజెస్లోనే దీనికి ఐడెంటిఫై చేసి మెడిసిన్స్ తీసుకున్నాం అనుకోండి, ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా అండ్ తొందరగా దీనికి కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అండ్ డయాబెటీస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఎవరిలో ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? డయాబెటీస్ అంటే చూడండి, మనకు ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అనేది ముఖ్యంగా చూస్తూ ఉంటాము. అది టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అన్నట్లు ఉంటుంది అన్నమాట. టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే మనకు ఎక్కువగా చిన్నపిల్లల్లోనే చూస్తూ ఉంటాము. దానివల్ల దాని పేరు జువినియల్ డయాబెటీస్ అన్నట్లు కూడా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో చిన్నపిల్లల్లో రావడం అనేది ఎందుకు ఎక్కువ ఉంటుంది టైప్ 1లో అండ్ ఏం జరుగుతుంది ఈ టైప్ 1లో అన్నట్లు చూసుకుంటే, ఇందులో ఏంటంటే మనకు ఇన్సులిన్ వాడడం అనేది అది కంపల్సరీ అన్నమాట. వితౌట్ ఇన్సులిన్ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు ఉండలేరు. వై? బికాస్ బాడీ లోపల ఒక గ్రంథి ఉంటుంది ప్యాంక్రియాస్, అది కరెక్ట్గా పనిచేయదు. అంటే అది కరెక్ట్గా పనిచేస్తేనే ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. సో అది కరెక్ట్ పనిచేస్తలేదంటే ఇన్సులిన్ ఉత్పత్తి బాడీలో లేదు, తక్కువైపోయింది. సో దానివల్ల ర్యాపిడ్లీ షుగర్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల మనకు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేటివి యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఓన్లీ 10% జనాలకే ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది అన్నమాట. మిగిలిన 90% పేషెంట్లకు టైప్ 2 డయాబెటీసే రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అంటే ఇది మేల్స్లో ఫీమేల్స్లో ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ యూజువల్లీ మిడిల్ ఏజెస్లో కానీ లేదంటే ఓల్డర్ ఏజెస్లో ఇది అటాక్ అవ్వడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ దేర్ జెనెటిక్ ఫ్యాక్టర్, ఫెమిలియల్ టెండెన్సీ అండ్ ఎన్విరాన్మెంటల్ కాజెస్. సో దీని మూలన ఇది ఎప్పుడైనా వాళ్ళకు ట్రిగర్ కావచ్చు అన్నమాట టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీసే 90% ఉంటుంది. దీనికి మందులతో మనం ఈజీలీ కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఇది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ డయాబెటీస్ మనం చూస్తూ ఉంటాము. అండ్ ప్రెగ్నెన్సీ అయిపోయింది, డెలివరీ అయిపోయిన తర్వాత చాలా మందిలో ఇది తక్కువ అయిపోవడం జరుగుతుంది. ఎలాంటి మెడిసిన్స్ అవసరం ఉండదు. కానీ వాళ్ళలో మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు అనేటివి చాలా పెరిగిపోతాయి. ఎవరికి జెస్టేషనల్ డయాబెటీస్ ఉండే
వాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువైపోవడం జరుగుతుంది. సో ఇది మెయిన్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ 1, 2 అండ్ జెస్టేషనల్ డయాబెటీస్. ఇప్పుడు జెస్టేషనల్ ఉన్నా లేదంటే టైప్ 2 డయాబెటీస్ ఉన్నా మన దగ్గర చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనం ఈజీలీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. ఓకే సార్, కాలర్ ఉన్నారు. సాంబయ్య గారు వరంగల్ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, మీ సమస్య ఏంటో సార్తో చెప్పండి. నాకు 5-6 సంవత్సరాలు అవుతుందండి షుగర్ వచ్చి. ఓకే, అది తగ్గడం లేదండి. ఇప్పుడు ఎట్లే ఉంటుంది? ఓకే, 5-6 సంవత్సరాల నుంచి ఉందా? అవునండి. లక్షణాలు ఏమేమి కనబడుతున్నాయండి? సిమ్టమ్స్ లక్షణాలు ఏముంటున్నాయి మీకు? ఏం లేదు, కొంచెం తిరిగినట్టు అవుతుంది అంతే. టాబ్లెట్స్ వాడుతున్నా, ఇంగ్లీష్ మందులే. ఓకే, అయితే మరి కంట్రోల్ అంటే ఏం చేయాలని మీకు ఫోన్ చేస్తున్నా. ఓకే, దురదలు ఎక్కువ ఉంటున్నాయా? ఏం లేదండి. ఇప్పుడు మీకు ఉన్న ప్రాబ్లం సోరియాసిస్ అన్నారు కదా మీరు, లేదంటే డయాబెటీస్? షుగర్ అండి. షుగర్, ఓకే ఓకే ఓకే, సరేనండి, చెప్తాను. ఇప్పుడు చాలా రోజుల నుంచి చాలా మందికి డయాబెటీస్ ఉంటుంది. మందులు వాడుతున్నా కూడా వాళ్ళకు కంట్రోల్లో రాదు. సో ఎందుకు రాదు, ఏం రీజన్స్ ఉన్నాయి, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్లు మనం చూద్దాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మొత్తం బరువు అనేది మందుల మీదనే వేస్తాను, నేనేం చెయ్యను అంటే అది జరిగే పని కాదు. డయాబెటీస్ ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం అన్నమాట. అంటే మన జీవనశైలి కరెక్ట్ లేకపోవడం మూలన వచ్చే వ్యాధి. సో దీనికి వచ్చిన తర్వాత మందులతో సహా జీవనశైలి కూడా, లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు మందులు వాడుతున్నారు, ఇంకొక వైపు మనం పథ్యం చేస్తలేము. సో అలాంటప్పుడు ఇది కంట్రోల్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. సో మీరు ఏమేం చేయాలి డయాబెటీస్ ఉన్నప్పుడు అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ థింగ్ మీ డైట్ కరెక్ట్ ఉండాలన్నమాట. డైట్ అంటే ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అది మనకు తెలిసి ఉండాలి. ఏం తీసుకోకూడదు అంటే షుగర్ ఐటమ్స్ అనేది పూర్తిగా మీరు మానేయాలి. షుగర్ ఐటమ్స్ తినకూడదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, కొంతమంది అలవాటు ఉంటుంది, వాళ్ళు సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉంటారనమాట. సో ఆ సాఫ్ట్ డ్రింక్స్ తాగుతున్నప్పుడు, కూల్ డ్రింక్స్ తాగుతున్నప్పుడు ఏమవుతుందంటే అందులో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం తాగుతున్నప్పుడు అంత స్వీట్గా అనిపించదు, కానీ షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండడం మూలన దాని నుంచి ఇమీడియట్లీ షుగర్ పెరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ దాంతో సహా ఏంటంటే వాకింగ్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు వాకింగ్ చెయ్యలేదు అండ్ ఫిజికల్లీ వర్కౌట్ చేస్తలేరంటే కూడా ఇది చాలా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. దాంతో సహా మీ వెయిట్ ఎలా ఉంది, మీ హైట్కి మీ వెయిట్ బరాబర్ ఉందా లేదా అది చూసుకోవాలి. ఒబేస్ ఉండకూడదు, లావు ఉండకూడదు. లావు ఉంటే మనకు ఈ ప్రాబ్లం తక్కువ అవ్వడం అనేది చాలా కష్టమైపోవడం జరుగుతుంది. అండ్ దాంతో సహా మళ్ళీ కొన్ని వేరే జాగ్రత్తలు కూడా మనం పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది ఫుడ్ ఐటమ్స్లోనే. జస్ట్ లైక్ మనకు ఒకవేళ చాలా ఎక్కువ క్రేవింగ్స్ అవుతుంటాయి కొంతమందికి. సో అలాంటప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ అనేది వాళ్ళు తాగుతూ ఉంటారు. సో జ్యూసెస్ మనం తాగకూడదు. ఏ జ్యూస్ తాగాలనిపిస్తుంది ఆ పండు అనేది మీరు డైరెక్ట్లీ తీసుకోవచ్చు, కానీ జ్యూస్లు మూలన మీకు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది కూడా చాలామందికి తెలియదు. దాంతో సహా మనకు స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది మనకు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందికి వింటర్ సీజన్లో కూడా ఈ షుగర్ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికి కొంచెం వేడిగా ఉండడానికి ప్రయత్నించాలి. సో ఈ లైఫ్ స్టైల్ అనేది మీరు చేంజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంతో సహా మీరు మెడిసిన్స్ యూజ్ చేశారనుకోండి, హోమియోపతిక్ మెడిసిన్స్ వాడారు, సో అలాంటప్పుడు ఈజీలీ కంట్రోల్ అయిపోవడం అనేది మనకు జరుగుతుంది అన్నమాట. ఓకే సార్, అంటే చిన్న ఏజ్లో వచ్చే జువెనైల్ డయాబెటీస్ అనేది ఒకసారి వచ్చాక తగ్గడం అనేది జరుగుతుందా, లేదా వాళ్ళ లైఫ్ లాంగ్ ఖచ్చితంగా దాంతో ఉండిపోవాల్సిందే? టైప్ 1 డయాబెటీస్, జువెనైల్ డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే తగ్గదండి. అది లైఫ్ లాంగ్ వాడాల్సిందే, దానికి వేరే దారి లేదు. మనకు ఓన్లీ ఇన్సులిన్ వాడతానే వాళ్ళు ఉండాలి. అది చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్లీ ఏంటంటే టైప్ 2 డయాబెటీసే మనకు చాలా పరేషాన్ చేయడం జరుగుతుంది అన్నమాట. టైప్ 2 డయాబెటీస్లో సిమ్టమ్స్ మ్యాక్సిమం జనాలకు సిమ్టమ్స్ రావు. వాళ్ళకు డయాబెటీస్ ఉంటుంది, కానీ నాకు డయాబెటీస్ ఉంది అన్నట్లు చెప్పుకోవడానికి ఎలాంటి సిమ్టమ్స్ అనేటివి ఉండవు, తెలియదు. సో దాని మూలాన ఏమవుతుంది, అది పెరుగుతూ 300-400 అవుతుంది. సడన్లీ ఒక రోజు కొలాప్స్ అవుతారనమాట.
ఎందుకు కొలాప్స్ అయ్యారు అన్నట్లు అన్కాన్షియస్ అయ్యారు చూస్తే సడన్లీ షుగర్ అనేది 400కి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇలా అవ్వడం మూలన వాళ్ళ బాడీలో ఉన్న ఇతర గ్రంథులు కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్లనే మేమేం చెప్తామంటే సంవత్సరంకి ఒకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ మీరు చేయించుకోవాలి. ఎందుకు చెప్తాము? చాలా డిసీజెస్ సిమ్టమేటిక్ ఉంటాయి, సిమ్టమ్స్ కనబడవు. సంవత్సరంకి ఒక్కసారి ఒకవేళ మనం చేసుకున్నాం అనుకోండి, అర్లీ స్టేజెస్లోనే డిసీజ్కి పట్టుకోవచ్చు. అక్కడే మనం మందులు ఇచ్చి దానికి కాపాడుకోవచ్చు అన్నమాట, పెరగకుండా. అండ్ హోమియోపతిక్ మెడిసిన్స్ విల్ వర్క్ మిరాక్యులస్లీ ఇన్ దీస్ కేసెస్. డయాబెటీస్ కేసెస్లో ఒకవేళ 2 yearsకైనా తక్కువ టైం ఉందనుకోండి, సో అలాంటప్పుడు అయితే ఇంకా ఫాస్ట్గా మనం యాక్ట్ అనేది చేయవచ్చు అన్నమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, తిరుపతి గారు ములుగు నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ఓకే, మీ సమస్య ఏంటో సార్తో చెప్పండి. నాకు ఒక 2 సంవత్సరాల నుండి షుగర్ ఉంది. ఓకే. అదే మెయిన్ ఏంటంటే అది తినక ముందు 200 220 ఆ రేంజ్ లో ఉంటుంది. ఓకే. తిన్న తర్వాత 280కి వెళ్ళిపోతుంది. ఓకే. మందులు వాడుతున్నారా? మందులు వాడుతున్నా, విడిచిన ఒకటే షుగర్ టాబ్లెట్ వాడుతున్నా. కాకపోతే ఏంటంటే మనకి అది నిద్ర వస్తలేదు, నిద్ర పాల్తో. సరే అండి, చెప్తాను. ఇప్పుడు చూడండి, మందులు ఆల్రెడీ వాడుతున్నారు, 2 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది, అయినా కూడా మీకు కంట్రోల్లో ఉండట్లేదు. కంట్రోల్లో లేకపోవడం వల్ల మీకు నిద్ర రాకపోవడం అనేది జరుగుతుంది. ఒక్కసారి డయాబెటీస్ వచ్చింది అంటే మనకు అది నరాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది అన్నమాట. సో నరాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించింది అంటే చాలా లక్షణాలు అనేటివి వస్తూ ఉంటాయి. సో దానివల్ల మీకు నిద్ర ఇబ్బంది కూడా ఒకటి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ చూడండి, నార్మల్ రేంజెస్ ఏమున్నాయి అది మీకు తెలియాలి. తినక ముందు అనేది మీరు 100 కిందనే ఉండాలి మీ షుగర్ లెవెల్స్, మ్యాక్సిమం 110 అన్నమాట. దానికైనా ఎక్కువ ఉంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తుంది అన్నమాట. ఇది ఫస్ట్ థింగ్. తిన్న తర్వాత 140 నుంచి 180 మధ్యలో ఒకవేళ ఉంది అంటే అది ఓకే అన్నమాట. దానికైనా 180కైనా ఎక్కువ వెళ్ళిపోతుంది షుగర్ అంటే అలాంటప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో ప్రస్తుతానికి మీ షుగర్ అనేది కంట్రోల్లో లేదు, దానివల్లనే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి. ఇంకా ఇంతకు ముందు కాలర్కి నేను ఏమేం జాగ్రత్తలు చెప్పాను, ఎలా లైఫ్ ఉండాలి అన్నట్లు చెప్పాను. సో ఆ జాగ్రత్తలు మీరు కూడా పాటించండి. అండ్ ఎవ్రీ 3 months, ఎవ్రీ 6 monthsకి మీ కన్సర్న్ డాక్టర్కి మీరు ఖచ్చితంగా కలవాలి. కొంతమంది తప్పు ఏం చేస్తారంటే, షుగర్ వచ్చిందంటే ఒక్కసారి వెళ్తారు, మందులు రాపించుకుంటారు, దాని తర్వాత సంవత్సరం అయినా కూడా మళ్ళీ రిటర్న్ పోరు. ఎందుకంటే కంట్రోల్లో వచ్చేది సార్, ఫస్ట్ టైం డాక్టర్ గారు మందులు ఇచ్చారు, దాని తర్వాత 3 నెలల తర్వాత టెస్ట్ చేయించుకోండి అన్నారు, చేయించుకున్నాను, నార్మల్ అయిపోయింది అని, ఆ రిపోర్ట్ నార్మల్ అయిందని మళ్ళీ వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్ళరు. ఇలా చేయడం కూడా చాలా తప్పు. బాడీ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఒక రిపోర్ట్ నార్మల్ వచ్చింది, మీరు వాడుతూనే ఉన్నారు మందులు, దాని నుంచి ఇంకా తక్కువ కావచ్చు, మధ్యలో ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. సో ఎవ్రీ 3 monthsకి, ఎవ్రీ 6 monthsకి మందులు అనేది మనం అవసరాలను బట్టి చేంజ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఒక్కసారి డాక్టర్ దగ్గర వెళ్తారు, మందులు రాపించుకుంటారు, 3 months తర్వాత రిపోర్ట్ చూస్తే నార్మల్, చలో రిపోర్ట్ నార్మల్ వచ్చేసింది కదా అన్నట్లు మందులు యూజ్ చేయడమే మానేస్తారు. అలా చేయడం కూడా చాలా తప్పు. సో హోమియోపతిలో చూడండి, మనకు కాస్ట్ ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉంటాయి, అండ్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్ అనేది మెడిసిన్స్ అనేది ఉంటుంది. అండ్ డయాబెటిక్ కాంప్లికేషన్స్కి పూర్తిగా మనం హోమియోపతిక్ మందులతో తక్కువ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఒకసారి సంప్రదించి అక్కడ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, సుందర్ గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం గారు. ఓకే, మీ సమస్య ఏంటో సార్తో చెప్పండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సుందర్ గారు, ఏం ప్రాబ్లం ఉంది? సార్ నాకు డయాబెటీస్ ఉంది సార్. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? సార్ మాకు షుగర్ ఉంది సార్. ఇప్పుడు షుగర్ టెస్ట్ ఎట్లా చేయాలి సార్? షుగర్ టెస్ట్ ఆర్బిఎస్ కరెక్టా, ఫాస్టింగ్ కరెక్టా సార్? చెప్తానండి. యూజువల్లీ చూడండి, షుగర్లో మనకు తెలుసుకోవడానికి చాలా రిపోర్ట్స్ అనేటివి ఉంటాయి.
అందులో మనకు ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, ఆర్బిఎస్, జీటీటీ అండ్ హెచ్బిఏవన్సి అని డిఫరెంట్ రకాల టెస్ట్ అనేది ఉంటుంది. సో బెస్ట్ ఏం చేసుకోవాలంటే ఫాస్టింగ్ తినక ముందు ఎంత ఉంది, మళ్ళీ 2 hours తర్వాత తర్వాత ఎలా ఉంటుంది, దీని నుంచి మనం కరెక్ట్గా చూసుకోవచ్చు అనమాట. యాక్యురసీలో మంచిగా ఉంటుంది. ఆర్బిఎస్ ఏంటంటే మనకు ఎప్పుడైనా తీసుకోవచ్చు అది, అండ్ అందులో మనకు తిన్న వెంటనే పెరుగుతుందా లేదా అన్నట్లు మనకు స్పష్టంగా తెలియదన్నమాట. సో బెటర్ వెనెవర్ యు ఆర్ గోయింగ్ ఫర్ అ డయాబెటిక్ టెస్ట్, బెటర్ ఏంటంటే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ చేయించుకోవాలి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ డాక్టర్ ఈస్ సస్పెక్టింగ్ ఏవై మీకు ఉండొచ్చు అన్నట్లు, లేదంటే మీరు జెస్టేషనల్ డయాబెటీస్ ఉండొచ్చు, లేదంటే జెస్టేషనల్ డయాబెటీస్కి టెస్ట్ చేయాలి, అండ్ నార్మల్ డయాబెటీస్లో కూడా వచ్చే అవకాశం ఉంది అన్నట్లు టెస్ట్ చేయాలంటే జీటీటీ అనే ఒక టెస్ట్ ఉంటుంది, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని, అది చేయించుకుంటారు. అండ్ 3 నెలలకు ఒక్కసారి ఏంటంటే హెచ్బిఏవన్సి అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. 3 నెలల యావరేజ్ వస్తుంది. సో ఈ టెస్ట్ యూజువల్లీ చేస్తారు. సో బేసికల్లీ మీకు షుగర్ ఉంది అంటే ఈ 3 టెస్టులు మీరు చేయించండి, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ హెచ్బిఏవన్సి. ఇది 3 నెలలకు ఒకసారి చేయించుకుంటే ఇందులో మీకు కరెక్ట్ ఐడియా వచ్చేస్తుంది కి షుగర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉంది, యావరేజ్ 3 నెలల నుంచి కంట్రోల్లో ఉంటుందా లేదా మనకు దీని నుంచి తెలుస్తుంది అనమాట. దాని ప్రకారంగా మనం మెడికేషన్స్ చేంజ్ చేసుకోవడం కానీ, లేదంటే మా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం కానీ చేయవచ్చు అనమాట. ఓకే సార్, అంటే ఇప్పుడు డయాబెటీస్ వల్ల వచ్చే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటారు సార్? డయాబెటీస్ వల్ల వచ్చే న్యూరలాజికల్ ప్రాబ్లంకి మనం డయాబెటిక్ న్యూరోపతి అన్నట్లు చెప్తామన్నమాట. ఇప్పుడు డయాబెటీస్ మన బాడీలో షుగర్ అనేది పెరిగిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఆ ఎక్సెసివ్ షుగర్, పెరిగిపోయిన షుగర్ ఏం చేస్తుందంటే మన నరాల మీద అటాక్ చేయడం జరుగుతుంది అనమాట. సో నరాలు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది ఎక్కువ షుగర్ ఉంటే. సో చాలామంది ఏమంటారు, వాళ్ళకు నరాలు డ్యామేజ్ అయినాయి అంటే అసలు కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు వస్తుంది అండ్ మంటలు ఉంటున్నాయి అన్నట్లు చెప్తారు. సో ఇలా ఉంటే నరాలు డ్యామేజ్ అయింది, కరెక్టే. మీకు కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిర్లు కానీ లేదంటే మంటలు వస్తున్నాయి అంటే మీకు నరాలు డ్యామేజ్ అయినట్టు అర్థం. కానీ ఇదొక్కటే కాదు, దాంట్లో ఉండే లక్షణంలో చాలా లక్షణాలు ఉంటాయి. కొన్ని లక్షణాలు అయితే ఇది డయాబెటీస్ వల్ల వస్తుందా అన్నట్లు కూడా మనకు తెలియదు, ఎందుకంటే డిఫరెంట్ దాంట్లో గ్రూప్స్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే పెరిఫెరల్ న్యూరోపతి అంటాము. పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఇది మన చేతులకి కాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. ఇందులో ఏం జరుగుతుంది, మీ చేతులు కాళ్ళు కొంచెం హెవీ అనిపించడం అండ్ బలం తక్కువైపోయింది అన్నట్లు అనిపించడం, చేతుల్లో కాళ్ళలో తిమ్మిర్లు రావడం అండ్ అరికాళ్ళల్లో మంటలు రావడం, ఆ మంటలు కూడా ఆ తిమ్మిర్లు కూడా చాలా ఎక్కువ అనేది రాత్రిపూట పండుకుంటున్నప్పుడు ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు ఒకవేళ ఉంటున్నాయి అంటే ఇది మనకు పెరిఫెరల్ న్యూరోపతి మూలన ఉంటుందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఒక రకమైన సిమ్టమ్స్ వస్తుంది, ఆటోనమిక్ న్యూరోపతి అంటాము దీంట్లో. సో ఇందులో ఏమవుతుందంటే మన బాడీలో హార్ట్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది, అంటే హార్ట్ ఎట్లా నడవాలి, డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా నడవాలి అండ్ రెస్పిరేషన్ సిస్టమ్ ఎట్లా నడవాలి. సో ఇవన్నీ ఈ ఆటోనమిక్ న్యూరోపతిలో మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి న్యూరోపతి మీకు వచ్చింది అంటే మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోతాయి. ఇప్పుడు ఇండైజేషన్ ఇందులో ఉంటుంది అనమాట. ఇండైజేషన్ అంటే డైజెషన్ సరిగ్గా జరగదు, మీకు స్లో ఎంప్టింగ్ ఆఫ్ స్టమక్ అంటే తిన్న తర్వాత చాలాసేపు వరకు మీకు కడుపులోనే ఉంది అన్నట్లు అనిపించడం అండ్ చాలాసేపటి వరకు మీకు ఆకలే అవ్వకపోవడం, ఇది కూడా డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలే. దీంట్లో ఏమవుతుందంటే మీ డైజెషన్ ఎఫెక్ట్ అయిపోవడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే స్వెటింగ్, యాబ్సెన్స్ ఆఫ్ స్వెటింగ్ అన్నమాట, లేదంటే ఎక్సెసివ్ స్వెటింగ్ రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు న్యూరోపతి లక్షణాలే అన్నమాట. కొంతమందికి యూరిన్లో, మోషన్లో ఇబ్బందులు స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది, ఫ్రీక్వెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది, ఫ్రీక్వెంట్ యూరినేషన్ స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది, మోషన్స్లో ఇబ్బంది అనేది అనిపించడం జరుగుతుంది, తెలియకుండా మోషన్ వెళ్ళిపోవడం కానీ. సో అలాంటివి లక్షణాలు మనకు కనబడతాయి. ఇది కూడా మనకు డయాబెటీస్ న్యూరోపతిలోనే వస్తుంది. కొంతమందికి సెక్షువల్ ఆర్గాన్స్ అనేది ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది. మేల్స్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్
వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఫీమేల్స్లో వెజైనల్ డ్రైనెస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మనకు న్యూరాలజికల్ ప్రాబ్లమే, డయాబెటీస్ వల్ల వచ్చిన ప్రాబ్లమే. కొంతమందికి ఐసైట్ అనేది కొంచెం డిమ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి రెటినోపతి అంటాము. సో ఇలా నంబర్ ఆఫ్ సిమ్టమ్స్, నంబర్ ఆఫ్ సైన్స్ అనేది మనకు న్యూరోపతిలో రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి మళ్ళీ డిఫరెంట్ రకాల సిమ్టమ్ అన్నమాట. అంటే ఒకటే నరం అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వరకు చూసిన నరాలలో ఏంటంటే ఆల్మోస్ట్ మనకు ఒక సిస్టమ్కి సంబంధించిన నరాలు డ్యామేజ్ అయినాయి. కానీ ఈ న్యూరోపతిలో ఏముంటుందంటే ఒకటే నరం అనేది మనకు డ్యామేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ నరం మనకు వీళ్ళ డ్యామేజ్ అయింది. వన్ సైడెడ్ ఫేస్ అనేది తిమ్మిరి రావడం, అండ్ ఫేస్లో కొంచెం అనేది ట్విచ్నింగ్ సెన్సేషన్ కానీ, ఇది ఇట్లా సైడ్కి వెళ్ళిపోవడం కానీ, లేదంటే ఒక చేయిలోనే ప్రాబ్లం ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ కొంతమందికి ఎలా ఉంటుంది సిమ్టమ్స్ అంటే మనకు కూర్చొని లేస్తున్నప్పుడు వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. అంటే నార్మల్లీ వాళ్ళు మంచిగా నడవచ్చు, కానీ సీట్లో కూర్చున్నారనుకోండి లేస్తున్నప్పుడు లేవలేకపోవడం, బలహీనత అనిపించడం, బటక్స్ ఏరియాలో నొప్పి రావడం. బటక్స్ అంటే పిరల భాగం దగ్గరే వాళ్ళకు చాలా నొప్పి అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. థైస్లో ఇబ్బంది అనిపించడం జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు కూడా మనకు డయాబెటీస్ మూలననే రావడం జరుగుతుంది. సో నేను చెప్పిన లక్షణాలలో ఏదైనా కొన్ని లక్షణాలు కూడా మీకు ఉంది అంటే అది న్యూరోపతి మూలన ఉంది. అండ్ దానికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ హోమియోపతిలో దానికి చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. అంజిరెడ్డి గారు పటాన్చెరు నుంచి. నమస్తే అండి. నమస్కారం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. మామూలుగా నాకు డయాబెటీస్ అంటే 6-7 సంవత్సరాల నుంచి ఉంది. ఓకే మేడం నమస్తే, చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. ఫోన్ లోనే మాట్లాడుతున్నా. ఓకే ఓకే, మీ సమస్య చెప్పండి. అయితే సార్ మామూలుగా 4-5 years అవుతుంది ఎఫెక్ట్ అయ్యి. ఓకే, మెడిసిన్ మామూలుగా ఇంగ్లీష్ మధ్య రాస్తున్నాను. అయితే ఏమైతుందంటే ఐటీ తినక ముందు ఉంటుంది, తిన్న తర్వాత 160, 180 ఉంటుంది. ఎప్పుడన్నా నాన్ వెజ్, ఫ్రైడ్ రైస్లు అటువంటిది తింటే 200 అవుతుంది. ఓకే, అది మామూలేనా లేకపోతే ఏమన్నా? మామూలుగా అయితే జనరల్ గా అయితే 160, 180 90%. సరేనా, మీ మందు వాడితే మంచిగా లేకపోతే ఈ అలోపతి ఇంగ్లీష్ మందే వాడుకోమంటున్నా అంటారు. నేను అడుగుదామని తీసా. ప్రస్తుతానికైతే మీరు చెప్తున్న లక్షణాల పరంగా, మీరు చెప్తున్న రిపోర్ట్స్ పరంగా మీ షుగర్ అనేది కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఏ మందులు వాడాలి? సో ఇప్పుడు దీంట్లో మీకు బాగానే రిజల్ట్ వస్తుంది, కానీ ఒకటి ఏంటంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. హోమియోపతిలో వీ హ్యావ్ హయ్యర్ ఛాన్సెస్ కే మీకు మెడికేషన్స్ అనేది బంద్ చేసుకోవచ్చు. ఒక సర్టెన్ పీరియడ్ వరకు మెడిసిన్స్ వాడి దాని తర్వాత మెల్లగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత యూ కెన్ స్టాప్ దోస్ మెడికేషన్స్ అనమాట. మెడిసిన్ స్టాప్ చేసి ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మీరు ఉండొచ్చు. సో బెటర్ ఏంటంటే ఒకసారి మీ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ పటాన్చెరు అంటున్నారు, అక్కడ నుంచి మియాపూర్లో మన బ్రాంచ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అక్కడ మీకు డాక్టర్ మీ అన్ని రిపోర్ట్స్ చూసి వాట్ యూ కెన్ డూ అన్నట్లు చెప్తారనమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. విజయ్ భాస్కర్ గారు హన్మకొండ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి విజయ్ భాస్కర్ గారు. నాకు ఇది 25 years నుంచి షుగర్ ఉందండి. అయితే మొన్న ఒక 12 years బ్యాక్ కూడా బైపాస్ సర్జరీ ఉండే. అయితే షుగర్ కంట్రోల్లో ఉంటలేదండి. మామూలుగా అది అన్నం తినక ముందే 250 అట్లా ఉండడం, అన్నం తిన్న తర్వాత 350 అట్లా ఎక్కువగా ఉండడం. ఓకే, కాళ్ళల్లో తిమ్మిళ్ళు ఉన్నాయి, అవి ఇవి మొత్తంగా షుగర్ సంబంధించినవి అన్ని ఉన్నాయి కాంప్లికేషన్స్. కిడ్నీకి ఎఫెక్ట్ ఏం కాలేదు, ప్లస్ కళ్ళకు కూడా కొంచెం అంటే చూపు మందగించి కొంచెం లైట్ గా. అయితే దీని మన మెడిసిన్స్ ఇట్లా ఏమన్నా ఉంటుందా మనము మన దగ్గర ఏమన్నా?
డెఫినెట్లీ ఉంటుందండి. మన దగ్గర దీనికి మెడిసిన్స్ ఉంటాయి. చాలా క్రానిక్ అయిపోయింది ప్రాబ్లం. సో క్రానిక్ అయినప్పుడు ఏంటంటే తక్కువ అవడానికి కూడా టైం పడుతుంది. ఇంకేంటంటే మీరు మందులు ఇన్ని సంవత్సరాల నుంచి వాడినా కూడా 200కైనా ఎక్కువనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయండి అంటే బెస్ట్ యూ స్టార్ట్ హోమియోపతి అన్నమాట. సో ఇంగ్లీష్ మందులతో సహా కలిపి మీరు స్టార్టింగ్ అనేది చేయాలి హోమియోపతి. దాని తర్వాత మెల్లమెల్లగా తక్కువ అవ్వుకుంటూ వస్తుంది. దాని తర్వాత మీ ఇంగ్లీష్ మెడికేషన్స్ మెల్లగా మనం తక్కువ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో బెటర్ ఏంటంటే హోమియోపతి షిఫ్ట్ అవ్వండి. కొన్ని రోజులు హోమియోపతి కూడా వాడి చూడండి. డెఫినెట్లీ మీకు రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఇనామ్ గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.